వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం గత వీడియోలో 8 సూత్రాల పథకం గురించి చెప్పుకున్నాము. తొలి దశ తెలంగాణ ఉద్యమం 1969లో పార్ట్గా వచ్చిన 8 సూత్రాల పథకం అది ఎప్పుడు వచ్చింది? అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తీసుకురాబడింది ఏప్రిల్ 11, 1969. సో ఆ 8 సూత్రాల పథకంలో భాగంగా వచ్చిన కమిటీ వశిష్ఠ భార్గవ కమిటీ. మరి ఈ వశిష్ఠ భార్గవ కమిటీ ఏం చెప్తుంది? మనం 8 సూత్రాల పథకంలో 8 పాయింట్లలో కూడా మనము మొదటి పాయింట్ చెప్పుకున్నాము, మిగులు నిధుల గురించి కమిటీ వేయాలి అనేది. ఏంటిది? తెలంగాణ ప్రాంత నిధులను ఆంధ్రాకు తరలించబడినాయి కదా, అవి ఎంతవరకు తరలించబడినాయి అనేది దాని లెక్కల కోసము ఒక కమిటీ వేయాలనేది మొదటి పాయింట్. సో దాన్ని రాబట్టడానికి ఆ కమిటీ ఆ మిగులు నిధుల మీద చర్చించడం కోసమని వేయబడిందే వశిష్ఠ భార్గవ కమిటీ. మరి దీనికి చైర్మన్ ఎవరు అని అంటే వశిష్ఠ భార్గవ. ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి. వశిష్ఠ భార్గవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. కార్యదర్శి వచ్చి కృష్ణస్వామి. ఇద్దరు సభ్యులు విహారీ మాథుర్, హరిభూషణ్ బార్. విహారీ మాథుర్ అనే అతనేమో ఆసియా విద్యా సంస్థల చైర్మన్. హరిభూషణ్ బార్ అనే అతనేమో కాగ్లో అసిస్టెంట్గా పనిచేసేవారు. సో వీళ్ళు నలుగురు, వశిష్ఠ భార్గవనేమో చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కార్యదర్శి ఏమో కృష్ణస్వామి, సభ్యులు వచ్చి విహారీ మాథుర్, హరిభూషణ్ బార్. మరి ఈ కమిటీ ఎంత మిగులు నిధులు ఉన్నాయి అని తేల్చింది అంటే 28,34,00,000. 28,34,00,000. ఎందుకు? గతంలో కూడా లలిత్ కుమార్ కమిటీ ప్రకారం మనకు తెలుసు. మన లలిత్ కుమార్ కమిటీ మీద ఒక వీడియో కూడా ఉంది, మీరు చూడవచ్చు మన ఛానల్లో. లలిత్ కుమార్ కమిటీ ఏం తేల్చి చెప్పింది? మిగులు నిధులు 34,10,00,000 మాత్రమే ఉన్నాయని చెప్పింది. కానీ దీనికంటే తక్కువ వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే దీనికి వశిష్ఠ భార్గవ కమిటీ ఇచ్చిన రిపోర్టుకి, లలిత్ కుమార్ ఇచ్చిన రిపోర్టుకి దాదాపు 5,75,00,000 తేడా వస్తుంది. సో 1965-67 మధ్యకాలంలో తెలంగాణ కోసం అదనంగా 11,49,00,000 ఖర్చు పెట్టిండ్రు. 1956 నుండి 68 వరకు, అంటే 12 సంవత్సరాల వరకు, 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తెలంగాణ ప్రాంతానికి 45 కోట్లను కేంద్రం కేటాయించింది. సో ఈ 45 కోట్లను కేటాయించడం వలన ఈ మిగులు నిధుల సమస్య అనేది ముగిసిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఈ 8 సూత్రాల్లోని భాగంగానే మరొక కమిటీ కైలాసనాథ్ వాంచ్ కమిటీ ఏర్పాటు చేయబడింది. మరి కైలాసనాథ్ వాంచ్ కమిటీ దేనికోసం ఏర్పాటు చేయబడింది? దానికి సభ్యులు ఎవరు, చైర్మన్ ఎవరు అని చెప్పుకుంటే, దీనికి కైలాసనాథ్ వాంచు అనేతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. అతని పేరు మీదనే ఈ కమిటీ మనం చెప్పుకుంటాము. సభ్యులు వచ్చి ఎంసి సెతల్వాడ్. మనము ఈ పేరు పాలిటీలో వినే ఉంటాం. ఇతను మాజీ అటార్నీ జనరల్, అలాగే మొట్టమొదటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎంసి సెతల్వాడ్. సెకండ్ పర్సన్ నీరేన్ డే, అప్పటి అటార్నీ జనరల్. వీళ్ళిద్దరు కూడా సభ్యులు. మరి ఈ కమిటీ నివేదిక దేని మీద ఇచ్చింది అంటే ముల్కీ నియమాలు విరుద్ధం అని చెప్పింది. ముల్కీ నియమాలు విరుద్ధం అంటే ముల్కీ నియమాలు మనకు అప్పుడు జీవో నెంబర్ 36. ముల్కీ నియమాలు విరుద్ధం అంటే జీవో నెంబర్ 36 అనేది చెల్లదు. అంటే తెలంగాణ ప్రాంతంలో పనిచేయుచున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించడం కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 36 అని మనకు తెలుసు. దీని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడవచ్చు. సో ఈ జీవో నెంబర్ 36 దానికి అనుకూలంగా ఏంటిది? ముల్కీ నియమాలు. సో ముల్కీ నియమాలు విరుద్ధం అని ఈ కమిటీ తేల్చి చెప్పింది. అంటే జీవో నెంబర్ 36 అనేది చెల్లదు. ఎందుకు చెల్లదు అని చెప్తుంది అంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16(3) ప్రకారము చట్టం ముందు అందరికీ సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం, అందులో ప్రజలందరూ ఒకటే, సమానము.
అందులో ప్రాంతాల వారీగా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఉండవు. సో ఇది ఒక రాష్ట్రంగా ఉంది కాబట్టి ప్రాంతాల వారీగా ఉద్యోగాలు స్పెషల్గా అనేది ఏమి ఉండదు కాబట్టి ఆర్టికల్ 16(3) ప్రకారము అందరికీ సమానమైన ఉద్యోగాలు ఇవ్వాలి. కావున ముల్కీ నియమాలు అనేవి విరుద్ధమని తేల్చి చెప్తుంది. సో ఈ తీర్పు తెలంగాణ ప్రాంతీయులకి ఇది వ్యతిరేకము. గతంలో కూడా జస్టిస్ ఇదేతుల్లా సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకు ఇలానే చెప్తుంది ముల్కీ నియమాలు విరుద్ధమని. సో మనము ఈ వాంచు కమిటీ అనేది ముందు కూడా మనకు కనిపిస్తుంది. కైలాస్నాథ్ వాంచు కమిటీ అది ఎప్పుడు కనిపిస్తుంది? 1953లో మద్రాస్ నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఏర్పాటైన విభజన కమిటీ పేరు కూడా వాంచు కమిటీనే. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఒక విభజన కమిటీని ఏర్పాటు చేస్తారు. దాని పేరు కూడా వాంచు కమిటీనే. అది అక్కడ ఏర్పడింది 53లో. 69లో దేనికోసం ఏర్పడింది ఈ వాంచు కమిటీ అంటే 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడింది. ఎందుకు ఈ కమిటీ ఏం చెప్పింది అంటే ముల్కీ నియమాలు విరుద్ధం అని. అంటే 2 సార్లు మనకి తెలంగాణ హిస్టరీలో, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ హిస్టరీలకు సంబంధించి మనకు 2 సార్లు కైలాస్నాథ్ వాంచు కమిటీ కనిపిస్తుంది. సో ఇది